కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రేపు యువశక్తి కార్యక్రమం జరగనుండగా పవన్ రాక కోసం ఉత్తరాంధ్ర ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరవుతున్నారు. వారిని కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారు. పరిమితి సంఖ్యలో మాత్రమే పార్టీ కార్యకర్తలను ఆహ్వానించాలని పోలీసులు కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు ముందు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అటు యువశక్తి బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన స్టేజ్ ఏర్పాట్లు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అటు సభా ప్రాంగణంలోనూ పనులు వేగవంతం చేశారు. ఇక ప్రధాన స్టేజ్పై పవన్తో పాటు 100 మంది యువకులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వీర మహిళలకు, విఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సంక్రాంతికి ముందే రణస్థలం మొదలైంది. జనసేన యువశక్తి కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రేపు యువశక్తి కార్యక్రమం జరగనుండగా పవన్ రాక కోసం ఉత్తరాంధ్ర ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు హాజరవుతారు. వారిని కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు చెప్తున్నారు. పరిమితి సంఖ్యలో మాత్రమే పార్టీ కార్యకర్తలను ఆహ్వానించాలని పోలీసులు కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు ముందు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అటు యువశక్తి బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన స్టేజ్ వద్ద పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అటు సభా ప్రాంగణంలోనూ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రధాన స్టేజ్పై పవన్తో పాటు 100 మంది యువకులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరీష్ అందిస్తారు. రాజేంద్ర, ఇప్పటికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి కావస్తున్నాయి. వివిధ రకాల ఇక్కడ ప్రాంతాల్లో ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎవరిని ఎలా చూసుకోవాలి అని చెప్పి ఈ ప్రాంతాన్ని అంతా కూడాను పూర్తిగాను వృద్ధుల కోసం, మహిళల కోసం, వీర మహిళల కోసం, నాయకుల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. కొన్ని అధికార పార్టీ నుంచి కొంత ఆంక్షలు వస్తున్నప్పుడు కూడాను యువతంతా కూడా స్వచ్ఛంగా ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా యువత ఇక్కడికి చేరుకొని ముందుగానే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనతో పాటు ఒక యువకుడు ఉన్నాడు. పక్క జిల్లా నుంచి వచ్చాను, ఈ సభని దిగ్విజయం చేయాలనేదే నా తపన అని చెప్తున్నాడు. చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పుడు వచ్చారు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? నేను నిన్న నైట్ బయలుదేరేసి ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చానండి. నా పేరు ఇస్రాయిల్, మాది పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం. మనకి పవన్ కళ్యాణ్ గారు 2019లోనే నేను జనసేన పార్టీ తరపున బూత్ ఏజెంట్గా ఉన్నాను.
అంటే అప్పుడు నా వయసు 21 సంవత్సరం. 21 సంవత్సరంలో భవిష్యత్తు మీద నాకు ఆలోచన చేయగలిగిన నాయకుడిగా నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే నాకు తెలిసిన వారు. ఎందుకంటే కుర్రవాళ్ళు అంటే ఏదో ఒక బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి ఓ జెండా చేతి పట్టించి తిప్పించే ఈ రోజుల్లో 19 సంవత్సరాల కుర్రవాడిని బూత్లో ఏజెంట్గా తన భవిష్యత్తు కోసం తననే నిర్ణయించుకోమని చెప్పి ఒక నాయకుడిగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఒకే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని నేను నమ్ముతున్నాను. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలామంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ ప్రతి ఒక్క నాయకుడు మేము ఆ యాత్రలు అంటున్నారు, ఈ యాత్రలు అంటున్నారు, అన్ని యాత్రలు చేస్తున్నారు, కానీ ఏ నాయకుడు కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం తప్ప ఆర్థిక సాయం చేసిన నాయకుడు నేను ఎవరిని చూడలేదు. ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా మా ప్రభుత్వం చేస్తామని వాళ్ళకి తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019 ఓడిపోయినా కూడా ఇప్పుడు రీసెంట్గా ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయిన 3,000 మంది కౌలు రైతులకి తన కష్టార్జితం నుంచి 30 కోట్ల రూపాయలని సహాయం చేస్తున్నాడు. ఇప్పటికీ 7 జిల్లాల్లో ఆయన సహాయం చేసి ఉన్నాడు. ఆయన అధికారంలో లేకపోతేనే ఆయన సొంత కష్టార్జితం నుంచి 30 కోట్లు ఇచ్చాడంటే, అదే ఆయన అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలను కూడా మన రాష్ట్రం కోసం, యువత కోసం, వెనకబడిన వర్గాల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఖర్చు పెడతాడు. మీరు ఒకసారి దయచేసి వినండి. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు పెట్టిన ఈ యువశక్తి ప్రోగ్రామ్ అనేది పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు మన ముందు, పవన్ కళ్యాణ్ గారు కాదు, మన వెనకుండి పవన్ కళ్యాణ్ గారు మన ముందుకి పంపుతున్నాడు. మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలా, మీరు కుర్రవాళ్ళు, మీరు ఏంటి, అసలు మీ ఆలోచన ఏంటి, మీరు ఎలా బతకాలనుకుంటున్నారు, మీ ఉద్యోగాలు కావాలి, మీకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మనకి దిశానిర్దేశం ఇచ్చే రోజు ఇది. నీ గళాన్ని వినిపించే రోజు రేపు రోజు అనేది మనకి జనవరి 12వ తారీఖు యువశక్తి అనేది నీ గళాన్ని వినిపించే రోజు. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా రేపు జనవరి 12వ తారీఖు యువశక్తి ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువతంతా కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ సభ ప్రారంభమవుతుందో ఈ పండగ వాతావరణాన్ని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలుసుకొని మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధల్ని తెలియపరుచుకుంటామా అని చెప్పి యువతంతా కూడాను ఉరేట్లెక్కుతుంది. అయితే మనతో పాటు ఇప్పుడు ఇక్కడ మొదటి నుంచి కూడాను ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి హెచ్ఎల్ నియోజకవర్గం చెందిన కాంతిశ్రీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏ కార్యక్రమాలు చేపట్టారు, అసలు ఎప్పటి నుంచి ఎలా అసలు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేస్తున్నారు? ఇది సుమారు ఒక 20 రోజుల క్రితం ఇక్కడ సభాస్థలిలో ఇక్కడ పెడదామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు ఇది మనకు తెలిసిన ఒక మాస్టర్ గారి స్థలం ఇది. వారు అడిగిన వెంటనే మనకి స్థలం ఇవ్వటం జరిగింది. సార్ కూడా, మనోహర్ గారు వాళ్ళందరూ వచ్చి దీన్ని వెంటనే బాగుంది ఈ స్థలం, ఇక్కడే పెడదాం అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ రోజు నిర్ణయించుకుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత వెంటనే మేము భూమి పూజ చేయటం, తర్వాత ఈ తగిన ఏర్పాట్లన్నీ చేయటం, నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి యువత వస్తున్నారు కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా మనం బాధ్యతగా వహించి అందరినీ క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్లే పునాదులు వేసుకునే విధంగా ఈ సారు వెనక ఉండి వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సారు ఈ యొక్క యువశక్తి అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. చెప్పండి. యువశక్తి కార్యక్రమాన్ని దగ్గరుండి ఇదంతా కూడా మేమే చూసుకున్నాం. నాదెండ్ల మనోహర్ గారు పర్యవేక్షణలో, మిగతా నాయకులు, జిల్లా నాయకులు పర్యవేక్షణలో ఇదంతా కూడా పూర్తి చేశాం. యువత కోసం ఇదంతా సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటన ఒక్కటే ఉంది, సభని విజయవంతం చేస్తామని చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గిరీశ్వర్. మొత్తంగా రేపు జరగబోయే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. అయితే దీనికి సంబంధించి సభాస్థలం వద్ద ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రాజేంద్ర, జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తున్నటువంటి యువశక్తి బహిరంగ సభకు ఏర్పాట్లు దరిదాపుగా పూర్తి కావడం జరిగింది. ప్రధాన స్టేజీ మొత్తం కూడా పూర్తయింది. అదేవిధంగా గ్యాలరీస్ కూడా పూర్తిగా సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉండవలసినటువంటి క్యారీ వ్యాన్, అదేవిధంగా వాటికి సంబంధించినన్ని కూడా పనులు పూర్తి చేయడం జరిగింది. సభకు వచ్చేవారందరూ కూడా కనిపించే విధంగా కూడా స్టేజ్ భారీ ఎత్తులో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా స్టేజ్ని అంటే గతంలో ఈ ఉత్తరాంధ్రలో ఎప్పుడు నిర్వహించిన విధంగా మంచి స్టేజ్ని డెకరేట్ చేసి ఆ స్టేజ్ నుంచే పవన్ కళ్యాణ్ తన వాయిస్ని వినిపించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఎయిర్ బెలూన్స్ తోటి స్వాగతం పలకటము, అదేవిధంగా గుడారాల రూపంలో నీడనివ్వటం కోసం టెంట్స్ ఏర్పాటు చేయటము, కార్మికులంతా కూడా తెల్లవారు
తెల్లవారుజాము నుంచే ఇక్కడ చేరుకొని పనులంతా కూడా వేగవంతం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇవి చూసినట్లయితే గనక ఆ స్టేజ్కి కుడివైపు ఉన్నటువంటి 4 గుట్టాలను జరిగింది. లో కూడా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉండే కూడా గుండు సూది పడినా కనిపించే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారీ ఫ్లడ్ ఎల్ఈడీలతోటి ఈ ప్రాంగణం అంతా కూడా సిద్ధం చేశారు. ఈ ప్రాంగణాన్ని ఒకసారి చూస్తే గనక 50 ఎకరాలలో ఈ బహిరంగ సభ పోలీస్ అధికారులు సూచించినటువంటి డైరెక్షన్స్ తోటే పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు తొక్కిసలాటలకు జరుగుతున్న నేపథ్యంలో అటువంటి లేకుండా ఉండే విధంగా కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముందు మనం చూస్తున్నటువంటి ఈ స్టేజ్ సంబంధించి చూసుకుంటే కనుక బ్లూ కలర్ స్టేజ్ ఉన్న ప్రాంతంలో మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయడము, తర్వాత మీడియా పాయింట్ తర్వాత విఐపి గ్యాలరీస్ ఇలా ప్రతి కూడా క్షుణ్ణంగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ స్టేజ్ ఏర్పాటుకి సంబంధించి కూడా పోలీస్ అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ప్రభుత్వము ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో దానికి లోబడే ఈ కార్యక్రమం ఉండే విధంగా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధం చేయడం జరిగింది. అయితే యువత భవిష్యత్తుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో యువత భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. యువత ఇక్కడికి చేరుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రవాణా సౌకర్యాలు అన్ని కూడా క్షుణ్ణంగా చూసుకొని వచ్చే విధంగా కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి యువత ఎక్కువ సంఖ్యలో ఇక్కడ చేరుకుంటారు కాబట్టి వారి యొక్క ఆలోచనలు వారు భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి ఏమిటి అనే దానికోసమే యువశక్తి పేరుతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు మరొక 100 మంది యువత ఇక్కడ వారి యొక్క వాయిస్ ని ప్రపంచానికి తెలియపరచము, ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా మాట్లాడటానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొంతమంది యువకులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు కార్యక్రమానికి ఏ విధంగా అటెండ్ అవుతున్నారు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం నుండి ఈ యువశక్తి ప్రోగ్రామ్కి రావడం జరిగింది. నేను ఈ యువశక్తి ప్రోగ్రామ్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భావి తరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ చేపడుతున్న ఈ యువశక్తి కార్యక్రమానికి హాజరు కావడం ప్రతి ఒక్కరి ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చాలా విధ్వంసంగా జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నాము, యువతకు ఉద్యోగాలు తెస్తున్నామని ఆయన ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా అధికారంలో వచ్చిన తర్వాత రొయ్యల మార్కెట్లు, చేపల మార్కెట్లు వాటిలో ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది యువతకు చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా చాలా వరకు కుప్పంలో యువత చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందు చెప్పినట్టుగా యువతకు కానీ జాబ్ క్యాలెండర్ ఇతర కంపెనీలను తెచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్లయితే ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలకు కానీ వేరే చోట్లకు కానీ వెళ్ళి పనిచేసే అవసరం లేదు. చదువుకున్న చాలా మంది యువతలు నిరుద్యోగాలతో బాధపడుతున్న ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఉద్యోగ అవకాశాలు లేకుండా రైతులకు ఎటువంటి ఉపాధి హామీలు కల్పించకపోవడంతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రజలకు ఎంతో కొంత తన వంతు సహాయం తను సంపాదించిన డబ్బుల్లోనే ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారికి మనం ఒక ఛాన్స్ ఇచ్చి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ కుప్పం నియోజకవర్గం రామణమూర్తి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వ అరాచకం చూస్తుంటే యువతని పెడదావులు పట్టిస్తారు అనేది దేశానికి వెన్నెముక లాంటి యువతని మంచి దారిలో నడిపించాలి కానీ మాదక ద్రవ్యాలకు బానిసత్వం చేయించడం చాలా తప్పు. ఏజ్ బార్ అయిపోయి అవకాశాలు లేకుండా పని లేకుండా ఖాళీగా ఉన్నారు. అలాంటి వారికి కొన్ని ఇండస్ట్రీలు పెట్టి ఉపాధి కల్పించి ఉంటే బాగుండేది. మేము చూసినట్లయితే గనక కుప్పం ప్రాంతం 1000 కిలోమీటర్లు కూడా మేము పర్యటన చేసి ఇక్కడికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎటువంటి మాకు సందేశాన్ని ఇస్తాడా,
దాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తారు. ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి భారీ సంఖ్యలో ఆ జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు చేరుకుంటున్నారు. యువశక్తి వేదికగా యువశక్తి బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఎటువంటి సందేశాన్ని ఇస్తారనేది కూడా అందరూ ఆదుర్తా ఎదురు చూస్తున్నారు. 24 గంటల సమయం ఉన్నా కానీ ఇప్పటికే ఇక్కడికి భారీ సంఖ్యలో జన సైనికులు చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.